ఇక్కడ ఏంటిది అద్దరిపోయే స్వీట్ అండి. అసలు ఆ మిల్క్ ఇట్ సెల్ఫ్ ఇట్లాగా ఏమో అంటారు కదా, అమృతం ఎప్పుడు దేవతలు తాగారు మనం చూడలేదు, మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మీరు. మీకు ఇక్కడన్నా అక్కడ అరాకొర మాడిపోయినట్టు కనిపిస్తే ఫీల్ అవ్వకండి, ఎందుకంటే అవన్నీ తీసాక అట్లా ఉంది. చాలా అద్భుతమైన స్వీట్ చిటికలో చేశానండి. దోశ పిండి నేను మరీ దోశలు వేసుకునేంత లూజ్గా ఉంచలేదు, కొంచెం అదే గట్టితనంతో అలాగే ఉంచాను. హై ఫ్లేమ్ మీదనే ఉంది. నెయ్యి వేసుకుంటున్నాను చక్కగా, అటు ఇటు కాలుస్తున్నాను అంతేనండి. జస్ట్ దోశలు ఇట్లాగా మన దగ్గర ఉన్న దోశ పిండితోని దోశలన్నీ వేసేసుకోండి. సో ఇంకొంచెం నెయ్యి తీసుకున్న, ఇది జీడిపప్పు 10-12, బాదం పప్పు 5-6, కిస్మిస్ 5-6. నేను ఇది పాలు మరగబెడుతున్నాను. 1 లీటర్ పాలు ఇప్పటికి 1/2 లీటర్కి వచ్చినాయి. ఇది 300 గ్రాములు పాలు ఉన్నాయండి. నేను 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నా. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఇంకెక్కువ షుగర్ తినేటట్టయితే వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ యాలక పొడి, చీమ తలకాయ అంత పచ్చకర్పూరం నేను దోశలు ఇందులో వేసేస్తున్నా. బస్ అయిపోయిందండి స్వీట్. ఒక 5-10 నిమిషాల పాటు ఇట్లాగా మునగనిచ్చి నాననివ్వండి. ఆ తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి, సూపు పక్కకు పెట్టుకోండి. దట్స్ ఆల్ అండి. ఇదిగోండి, ఈ నోట్లో వేస్తే కరిగిపోయే స్వీట్ రెడీ అయిపోయింది. లాజవాబ్. చలో ఫుల్ వీడియో ఇంగ్రీడియంట్స్తో సహా కొలతలతో సహా సలాస్ కిచెన్ ఉంది, కావాలంటే చూడండి.